ప్రక్రియ నేను ఎందుకు చేసుకోవాలనే క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశ పౌరులుగా మనం ఓటు హక్కును కలిగి ఉండడం కూడా మన ప్రధానమైనటువంటి విధుల్లో ఒకటి. మనము ఎన్నికల నిర్వహణకు తప్పులు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్యూర్ ఎలక్టర్ రోలు ఎంతో అవసరమైనటువంటిది ఉంది. దానిలో భాగంగా ఈ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తప్పులను సవరించడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగా ఈ యొక్క మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి చేపడుతూ ఉన్నాము. ఇంతకు ఉన్నటువంటి ఓటు మీరు ఇప్పుడు అదనంగా మీ దగ్గర నుంచి కూడా ఏమీ అడగట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మరొకసారి మీ యొక్క చిరునామాను, మీ యొక్క వివరాలను మీ ద్వారా ధృవీకరించుకొని ఓటర్ జాబితాలు కొనసాగించేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఇదివరకు ఉన్నటువంటి మీ ఎపిక్ కార్డు మారదు, మీ యొక్క పోలింగ్ స్టేషన్ మారదు. మీరు కావాలనుకుంటే తప్ప మీరు కేవలం ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వడం ద్వారా అలాగే కొనసాగడానికి ఇది యొక్క ఎస్ఐ అనేటువంటి తోడ్పడుతుంది. 2002 ఓటర్ల రికార్డులు అనే దాని ప్రకారం చూస్తే ప్రజల్లో చాలా గందరగోళం ఉంది. అంటే అప్పటి నుంచి మాకు కంటిన్యూ అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు సడన్గా అని చెప్పి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇస్తారు సార్? 2002 లాస్ట్ ఎస్ఐఆర్ అనేటువంటిది 2002లో జరిగింది తెలంగాణలో. సో భారత ఎన్నికల సంఘము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు దాన్ని ప్రోబేటివ్ ఎవిడెన్స్గా తీసుకుంటూ అందులో ఉన్నటువంటి ఓటర్లు కానీ వారి యొక్క వారసులు కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఎలిజిబుల్ ఎలక్టర్స్గా వస్తారనేటువంటి ఉద్దేశంతో 2002 ఓటర్ జాబితాకు మ్యాపింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో 2002 ఓటర్ జాబితాలో ఇప్పుడు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క పేర్లు 2002లో ఉండడానికి అవకాశం లేదు. సో 2002 ఓటర్ జాబితాలో పేరుంది, ప్రస్తుతం ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క 2002 జాబితా యొక్క వివరాలు ఇస్తే సరిపోతుంది మ్యాపింగ్కు. అట్లాగే ఈ యొక్క 2002 జాబితాలో ఓటర్ జాబితాలో పేరు లేదు కానీ ఇప్పుడు ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లి లేదా తండ్రి లేదా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు కూడా ఇవ్వవచ్చు. ఈ రెండు వివరాలు తెలియదు వాళ్ళకు, అసలు 2002 జాబితా గురించే తెలియదు మీరు అడిగినటువంటి ప్రశ్నకు. సో అసలు మ్యాపింగ్ వివరాలు ఇవ్వకున్నా కానీ వాళ్ళ పేరు ముసాయిదా ఓటర్ జాబితాలో ఉంటుంది. సో మ్యాపింగ్కు తర్వాత ఓటర్ జాబితాను తొలగిస్తారు అనేటువంటిది ఒక అపోహ. వివరాలు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది. ఆ తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ వెరిఫికేషన్ తర్వాత సంబంధిత నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అదనపు డాక్యుమెంట్లు కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఇప్పుడు మ్యాపింగ్ చేయకపోతే జాబితాలో ఓటు పోతుంది అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే. ఓకే, చాలా మందికి ఇప్పుడు ఎన్యూమరేషన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బిఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దీని గురించి మీ వరకు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా ఏమై ఉన్నాయి సార్? అంటే మన దగ్గర ప్రాసెస్ అనేది మొన్ననే స్టార్ట్ అయింది, 25th నాడే స్టార్ట్ అయింది. మేము దీనికోసము సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారి కార్యాలయాల్లో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారి కార్యాలయాల్లో, జిల్లా ఎన్నికల అధికారి గారి కార్యాలయంలో మా దగ్గర కూడా హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. అట్లాగే 1950 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అది కాకుండా voters.eci.gov.in ద్వారా లేదా ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ ఏ కాల్ విత్ యువర్ బిఎల్ఓ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. వారు కావాలనుకుంటే అది ఉపయోగించుకొని కూడా డైరెక్ట్ బిఎల్ఓకి కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు అన్నట్టు బిఎల్ఓ వచ్చినప్పుడు లేనట్లయితే వాళ్ళు బిఎల్ఓ నెంబర్ను తెలుసుకొని ఫోన్ చేసి నేను లేను, రేపు వస్తా లేదా ఎల్లుండి వస్తాను, అందుబాటులో ఉంటాను, మీ దగ్గర ఉంచండి అనేటువంటి రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కూడా బిఎల్ఓ ద్వారా చేసుకొని వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. అండ్ మీరు చెప్పారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును కూడా అప్లై చేసుకోవచ్చు అని. 18 సంవత్సరాలు నిండింది అని ఏ సమయం వరకు చూస్తారు? 1/10/2026 అండి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క అర్హత తేదీ October 1, 2026. సో October 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫేజ్లోనైనా ఫామ్ 6 ఇవ్వవచ్చు విత్ డిక్లరేషన్ ఫాము, లేదా ముసాయిదా జాబితా ప్రశ్న తర్వాత అయినా ఇవ్వవచ్చు. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా ముసాయిదా జాబితా ప్రశ్న తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మరణించినా ఓటు హక్కు కలిగి ఉండి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుని ఉండి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ ప్రక్రియకు వెళ్ళినప్పుడు వాళ్ళ చనిపోయి ఉండొచ్చు, వివాహమై వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళని ఎలా డిలీట్ చేస్తారు ఓటుని? అంటే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఒక ఇంట్లో 5గురికి ఇచ్చాం, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ ఫామ్ నింపి తిరిగి ఇవ్వడం జరగదు. 4 వ్యక్తులు మాత్రమే ఫామ్ నింపి ఇస్తారు, ఆ ఒక వ్యక్తి ఇవ్వడు. రీజన్ ఏంటి అని అడిగినప్పుడు కుటుంబ సభ్యులు చెప్తారు ఈయన డెడ్ అండి అని చెప్తే ఇది సంతకం చేసి తిరిగి రాదు, రీజన్ డెడ్.
లేదా పర్మనెంట్లీ షిఫ్టెడ్, మ్యారీడ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, లేదా వేరే దగ్గరికి ఆల్రెడీ ప్రస్తుతానికి అందుబాటులో లేరు, లేదా ఫామ్ ఇవ్వడానికి నిరాకరణ రీజన్స్ రాసుకుంటాము. ఇవే రీజన్స్ను మనము డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత ఓటర్ అంతకుముందు జాబితాలో ఉండి ఇప్పుడు లేనటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీ వైజ్ పెట్టినప్పుడు అందులో వీటిని మనము